ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామం పేరిట ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క అభిషేక వర్తమాన కార్యక్రమాలు వినడానికి దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ఈ మాటలు వింటున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మన కర్మల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ఇవ్వబడుతున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని మా ప్రార్థన. ఈ పరిచర్య చాలా ప్రయాసపడి చేస్తున్నాను నేను. నిజంగా దేవుని యొక్క కృపే, దేవుని యొక్క కాపుదలే, దేవుని యొక్క సహాయము, ఆరోగ్యము ఈ పరిచర్యకు నేను చాలా అంటే చాలా ప్రయాసపడుతున్నాను, నలిగిపోతున్నాను. సో దేవుని యొక్క కృప ద్వారానే ఈ విధంగా ఆరోగ్యంగా దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. కనుక ఈ పరిచర్య ద్వారా మీ వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు దీవెనకరంగా ఉండాలనేది మా అభిలాష. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం మనకు తేడగా చెప్తున్న పలు సందర్భాల్లో మనం విన్నాం. నీతిమంతుడు అని అంటే దేవుని నమ్మినవాడు. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాడు. సో దేవుని నమ్మిన వాళ్ళ యొక్క జీవితాల్లో ఎన్నడూ కూడా ఆకలి కొననీయడు. ఆకలి అనేది అందరికీ సాధారణమే, అందరికీ వస్తుంది. పశువులకి, పక్షులకి, జంతువులకి, మృగాలకి కూడా, మనుషులకి, యావత్తు జీవకోటి రాశికి, జీవం కలిగిన ప్రతి ప్రాణికి ఆకలి వస్తుంది. సో ఆకలి కొనినప్పుడు ఆ ఆకలిని తీర్చేటువంటి సందర్భం దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. నీతిమంతుని యెహోవా ఆకలి కొననీయడు. ఈ సామెతల గ్రంథకర్త తండ్రి సామెతల గ్రంథకర్త సొలొమోను కదా. సొలొమోను యొక్క తండ్రి అయిన దావీదు ఏం రాశాడంటే, సింహం పిల్లలైన లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదని. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ప్రభు యొక్క ఆ కృపను బట్టి ఆ పాట ఒకటి రాశాను. ఆరాధన నీకే యేసయ్యా అన్న పాట రాస్తూ ఆ పాటలో ఈ పదాలు రాయడానికి ప్రభు కృప చూపించాడు. సింహపిల్లలైనా ఆకలి కొనునేమో, సింహపిల్లలైనా ఆకలి కొనునేమో, నీ బిడ్డనైనా నాకు కొదువలేదుగా, నీ బిడ్డనైనా నాకు కొదువలేదుగా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే రక్షక. హల్లెలూయా. సో సింహ పిల్లలకైనా ఆకలి ఉంటుందేమో కానీ నీతిమంతులను ఆయన ఆకలి కొననీయడు. దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తే పితరుడైనటువంటి ఏలియా దేవుని సన్నిధిలో దేవుని యొక్క పక్షాన ఇజ్రాయేలుతో మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా వారిని రోషము కలిగినటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దాలని, పాపం నుండి, విగ్రహారాధన నుండి వారిని విడిపించి విడుదల పొంది దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గాల్లో వారిని నడిపించాలన్న ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, పౌరుషం కలిగిన వ్యక్తి, ఆ దైవజనుడైనటువంటి ఆ యొక్క ఏలియా జీవితంలో ఒక రోజున ఆహాబుకి వెళ్ళి చెప్పేశాడు, రాబోతున్న కాలంలో మంచైన వర్షమైన అసలు పడదు, దేశం కరువుకే గురైపోతుందని. అలా ప్రకటన చేసి బయటకు వస్తుండగానే దేవుని వాక్యము ఏలియాకి ప్రత్యక్షమే అంటుంది, నువ్వు వెళ్ళి ఆ యొక్క కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. దరిదాపు 6 మాసాలు కేరీతు వాగు నీళ్లు తాగుతూ అక్కడికి దేవుడు పంపినటువంటి ఆ కాకుల ద్వారా దైవజనుడు ఏలియా పోషించబడతానే వస్తున్నాడు. అంత మాత్రం కాకుండా యావత్తు కరువు కాలం అంతా, 3.5 సంవత్సరం కరువు కాలం అంతా కూడా ఆయన పోషించబడ్డాడు. సారెపతులో ఉన్నటువంటి విధవరాలు యొక్క ఇంటిలో దేవుడు ఆయన్ని పెట్టి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే నీవు అనుకొనని మార్గంలో, నువ్వు అనుకొనని ఊహించని వైపు నుండి దేవుడు అద్భుతమైన రీతిలో నీకు సహాయం చేస్తాడు. అటు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఇక ఆహారపరంగా, అన్ని విధాలుగా నీకు లోటు అనేది రానివ్వకుండా దేవుడు అద్భుతమైన రీతిలో సహాయాన్ని, ఆశ్చర్య రీతిలో ఆయన నీకు అనుగ్రహిస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఏ పరిస్థితిలో నన్ను ఆకలి కొనలేదు. నాకు మాత్రమే కాదు, దరిదాపుగా ప్రతి నెల సేవకుల కూడికి జరుగుతుంది. 60-70 మంది సేవకులు ప్రతి నెల మొదటి ఆదివారం తర్వాత మంగళవారం రోజున సేవకులు వస్తున్నారు. వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా కూడా దేవుడు పంపిస్తేనే నేను ఈ ఏర్పాట్లన్నీ చేయగలుగుతున్నా. నాకున్నటువంటి ఆ 50 మంది లోపల ఉన్న విశ్వాసులు వాళ్ళందరూ కూడా నిరుపేదలు, చేతి పనులు చేసుకునే వాళ్ళే. అందరూ కూడా ఏ ఒక్కరు కూడా చిన్న ఉద్యోగస్తు ఎవ్వరు కూడా లేరు. అందరూ దేవుని యొక్క కృపచేత దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పరిధిలో వారు బ్రతుకుతూ సంఘానికి నమ్మకంగా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రేరేపించబడినట్లుగా వారు హృదయపూర్వకమైన అర్పణలు ఇచ్చి వెళ్తుంటారు. దేవుడు ఆ కుటుంబాలని మరింతగా ఆస్వాదిస్తాడు. నేను నమ్ముతున్నాను నిత్యముగా వారి యొక్క సరిహద్దుల్ని దేవుడు విశాలపరుస్తాడని. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమందు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏమాత్రం కూడా ఆధారపడకు, కృంగిపోకు. ఏ విషయంలో కూడా దేవుడు నీకు ఆకలి కొనివ్వకుండా, దరిద్రత రాకుండా, కొరత అనేది నీకు రానివ్వకుండా ప్రభు ఆశ్చర్యరీతిలో నిన్ను ఆయన కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అన్నది మీ లేఖనం, వాగ్దానం. మేము నమ్ముతున్నాం మీ మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా నీతిమంతులు యెహోవా నీతిమంతులను ఎన్నడూ ఆకలి కొననీయుడు. అవును తండ్రి, మీ మాట సత్యం. మీ మాటకు మేము పూర్ణంగా అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. నిత్యముగా వారి పరిస్థితులు అయ్యా, వారి యొక్క స్థితిగతులు అన్నీ కూడా దారుణంగా ఉండొచ్చు అయ్యా. మేము ఊహించిన దానికంటే మరింత ఘోరంగా ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితులన్నింటిలో కూడా నిత్యముగా మీరు ప్రతి ఒక్కొక్కరి జీవితాన్ని ఆకలి కొననివ్వకుండా మీరు కాపాడి దేవుడివి, సంరక్షించు దేవుడివి. కనుక ఈ యొక్క ఉదయకాలమందు ఎవరైతే నీ బిడ్డలు నాయన తమకున్న ఇబ్బందులు, తమకున్న పరిస్థితులను బట్టి హృదయపూర్వకంగా వేదనతో ఆయన సమస్యతో ఉండి నాయన కృంగిపోతూ మీకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి జీవితాలను మీరు ఆదరించండి. ఆయన వారందరికీ మీరు సహాయంగా మీరు నిలబడండి. ఈ మాసమంతా కూడా ఒక్కొక్క బిడ్డను ఆయన మీరు దీవించి అద్భుతంగా మీరు వారి సరిహద్దులను విశాలపరచండి. వారి కుటుంబాలను ఆస్వాదించండి. మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోండి. చాలిన దేవుడిగా ఉండి సహాయం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడేవిడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా నిన్ను ఆయన ఎన్నడూ ఆకలి కొననీయుడు అనగా నీకు ఏ విషయంలో లోటు లేకుండా ఆయా సందర్భాల్లో దేవుడు ఆకాశవాకు విప్పి నీకు సహాయం చేస్తాడు. పితృడైన ఏలియాను పోషించిన దేవుడు నిన్ను కూడా ఆయన పోషిస్తాడు. ఆయన దేవుడే మన దేవుడై ఉన్నాడు. కనుక ధైర్యం తెచ్చుకొని ఈ వచనం మీద ఆధారపడు. దేవా, నీతిమంతులను అన్నడూ నువ్వు ఆకలి కొని నీవు అనగా ఏది కూడా లోటు రాని నువ్వు ఏ ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఆహార విషయాల్లో కానీ, ఏ విషయంలో ఆధ్యాత్మిక విషయంలో కూడా లోటు రానివ్వు. నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానని దేవుణ్ణి విశ్వసించి ఆయన మాటలు నమ్మి అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభువులో ప్రార్థన చేస్తూ ఎదుగుతూ ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఈ వాక్యం ప్రకారంగా స్థిరపరిచి నడిపిస్తాడు. కృప మనకు తోడుగా ఉండేది కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు మానక మా గురించి కూడా ప్రార్థన చేయాలని ప్రాంతంలో